నమస్కారం అండి. నేను అంటే నా పేరు అజయ్ ఘోష్, చిన్న ఆర్టిస్ట్ని. ఈరోజు ఈ గచ్చిబౌలిలో 3 Keys స్పైసీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. దీని నిర్వాహకులు మా అత్యంత ఆత్మీయుడు, నాకు తమ్ముడు గణపతి గారు, డైరెక్టర్ గణపతి గారి ఆధ్వర్యంలో ఈ రెస్టారెంట్ 3 Keys స్పైసీ రెస్టారెంట్ నడుస్తూ ఉంది. ఇక్కడ తిండి చాలా బాగుందండి. నేను తిన్నాను. తిన్న తర్వాత ఎట్లా ఉందంటే కమ్మగా నిద్రపోవాలనిపిస్తుంది ఇక్కడ నాకు. ఏంది అంత బాగుంది తిండి. కాబట్టి అందరూ కూడా ఈ స్పైసీ రెస్టారెంట్కి వచ్చి రుచికరమైన విందారగించవలసిందిగా. రేట్లు కూడా చాలా సలీసుగా ఉన్నాయి. కాబట్టి అందరు దీన్ని ఒకసారి సందర్శించండి. నమస్కారం. హాయ్ అండి. ప్రస్తుతం నేను 3 Keys స్పైస్ కిచెన్ గచ్చిబౌలిలో ఉన్నాను. అండ్ టుడే ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ 3 Keys స్పైస్ కిచెన్ కాఫీ లాంచ్. సో ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్ ఎందుకు నచ్చింది అంటే టెక్నీషియన్స్ లైక్ మీ ఆర్ డైరెక్టర్స్ ఒక మంచి మాట్లాడుకుందామన్నా, ఒక మంచి ప్రాజెక్ట్ గురించి ఆర్ సిట్టింగ్ కూర్చుని ఆర్ ఫ్రెండ్స్తో వద్దామన్నా ఎక్కడ ప్లేస్ అనేసరికి ప్రతిదీ కొంచెం రద్దీగా ఉంటుంది. బట్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని బాగా నచ్చింది ఈ ప్లేసు. సో 3 Keys స్పైస్ కిచెన్ అండ్ మై ఫ్రెండ్ రామ్ గణపతి గారు, ఆయనది ఇది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బేసికలీ ఆయనకి చాలా ఫుడ్ లవర్ అండ్ అలాగే క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి సో ప్రతి ఐటమ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది ఈ 3 Keys స్పైస్ కిచెన్లో. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ విజయదశమి. I'm an artist for Tollywood and Bollywood too. So right now I'm doing a Hindi movie. I'm really glad today I got invited with such a big stars to 3 Keys Spice Kitchens and Coffee Lounge. And really thankful to Ram Ganpati Garu for giving me this nice opportunity. And congrats, best of luck. और मैं चाहूँगी कि ये रेस्टोरेंट और कॉफ़ी लाउंज बहुत ज़्यादा फेमस हो, यहाँ पे बहुत ज़्यादा स्टार्स आए, शूटिंग भी हो. And all the best once again. Thank you. నేను మీ అశ్విని శ్రీ. ఈరోజు నేను 3 Keys రెస్టారెంట్ లాంచ్కి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. అంబియన్స్ ఈజ్ సో గుడ్. ద గుడ్ పార్ట్ అబౌట్ దిస్ రెస్టారెంట్ ఈజ్ ఈ రెస్టారెంట్లో కాఫీ షాప్ కూడా అవైలబుల్గా ఉంది. సో మంచి పిజ్జాస్ కానీ కాంటినెంటల్ ఫుడ్ లైక్ ఎవ్రీథింగ్, థాయ్ దగ్గర నుంచి ఆల్ ఫుడ్స్ ఆర్ అవైలబుల్ హియర్. అండ్ నేను ఇందాకే ఫుడ్ టేస్ట్ చేశాను, చాలా అమేజింగ్గా ఉంది. కింద రెస్టారెంట్లో ఫుడ్ అయితే క్రేజీగా ఉంది. సో ఐ థింక్ కాఫీ షాప్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను. కమ్ డూ చెక్అవుట్ దిస్ ప్లేస్. ఇది గచ్చిబౌలిలో ఉంది, 3 Keys రెస్టారెంట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హలో హాయ్. బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో ఫ్యూచర్ ప్లాన్స్, మూవీస్ అన్నిటితో రెడీగా ఉన్నట్టున్నారు ఇప్పుడు. సో మరి ఫుడ్ అంటే మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి, మీరు ఇష్టంగా తినేది? అన్ని తినేస్తాను, వెజ్ నాన్ వెజ్ అన్ని తింటాను. శనివారాలు ఆదివారాలు ఎలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి కొంచెం. బట్ అది బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ సర్ మంది అన్నారు, సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు ట్రై దట్ సో స్వీట్ సార్. సో ఎలా అనిపిస్తుంది ఇట్లా ఇక్కడికి రావడం అండ్ దాంతోపాటు ఒక ఫుడ్ రెస్టారెంట్ అంటే అంటే మనం ఇంత కష్టపడేది ఆ ఫుడ్ గురించే. సో హౌ యూ ఫీల్ అబౌట్, ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు ఫుడ్ అంటే? No, definitely. I'm so happy to be here today. Sir, నాకు ఫోన్ చేసి రమ్మన్నారు అండ్ ఐమ్ సో హ్యాపీ. దిస్ ఇస్ అ హ్యూజ్ స్పేస్. నేను ఇంకా చాలా చిన్న స్పేస్ అనుకున్నాను, బట్ ఇట్స్ అ హ్యూజ్ స్పేస్ అండ్ కంగ్రాచులేషన్ సార్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్ అండ్ సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద పీపుల్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్ ఆల్సో. అంటే నేను మిమ్మల్ని అజయ్ ఘోష్ గారు వస్తున్నారంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసి, అంటే కనీసం సూట్ కాకపోయినా ఒక నార్మల్ టీ షర్టు ప్యాంటు ఇట్లాంటివి అనుకుంటాం కదా. భలే ఉన్నారు సార్ అసలు క్యూట్గా. సార్ మీరు చెప్పండి, మీరు ఫుడ్ అయినా సార్? బాగా తింటారా? ఏమన్నా ఫుడ్ గిడ్డి అని కాదు కానీ నేను ఒకప్పుడు బాగా తినేవాడి అండి. నేను తిన్నట్టు ఎవడు తినడు అనమాట. ఇప్పుడు డైట్ కాదు బొంగ కాదు కానీ కొంచెం తగ్గించా, అంతకంటే లేదు. కానీ చికెన్ అయితే ఒకప్పుడు భయంకరంగా తినేవాడిని. దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి 8-9 సంవత్సరాల నుంచి అన్ని మానేసా. ఏంది నేనైతే భోజనం నేనే చేసుకుని నేనే తింటా. హాయ్ సార్. సో మీరు చెప్పండి, మీ గ్లామర్కి రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? ఈ ఫుడ్ విషయంలోనే ఫుడ్ ఏం మెయింటైన్ చేస్తారు? నేను ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.
నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగినా కాబట్టి నా ఓల్డ్ సిటీ బేగం బజార్. సో నాకు ద ఓన్లీ ఫుడ్ సీక్రెట్ అంటే బిర్యానీ. నేను రామ్ గణపతి గారితో ఒక సినిమా చేసిన రాజయోగం అని. సో నన్ను ఎప్పుడు ఒక గంట 2 గంటలు సైలెంట్గా కూర్చోబెట్టాలంటే ఆయన బిర్యానీ తినిపించాడు. సో అదే నా ఫుడ్ సీక్రెట్. యా, డైట్ లో కూడా మిక్స్ అవుతుంది పక్కగా. అదే డైట్. బిర్యానీ తినడం వల్ల కూడా ఇంత అందంగా ఉండొచ్చండి. అంటే బిర్యానీ తింటే ఒక రూల్ ఉంటుంది, ముక్క ఆగితే బుక్ ఆగాలి. అప్పుడు మనం స్టేబుల్ బ్యాలెన్స్డ్ ఉంటాం. మనం ఇంత చికెన్తో ఇంత రైస్ అట్లా తినకుండా. సో మీరు అందరూ కూడా 3 Keys స్పైస్ కిచెన్కి వచ్చి ఇక్కడ మంచి ఫుడ్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మా రామ్ గణపతి గారు కూడా మంచి భోజన ప్రియుడు. మంచి ఫుడ్ పెట్టిస్తూ ఉంటాడు కలిసినప్పుడు. నేను అదే చెప్తున్నా, ఇంక నాకు ఏం మూవీ మీటింగ్స్ ఉన్నా, స్క్రిప్ట్ డిస్కషన్లు ఉన్నా నేను ఇక్కడికి వస్తా సార్ అని. సో అందుకే నాకు నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, నాకు రెస్టారెంట్ ఎవరైనా స్టార్ట్ చేస్తే నాకు ఎక్కువ ఇష్టం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. అన్నిటికీ న్యాయం చేద్దాం. బేవక్క బిర్యానీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అది క్యూట్నెస్ అంతే కదా. సో కింద మీరు ట్యాగ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంక రెస్టారెంట్ కూడా. సో అమ్మాయిల కాడికి వచ్చిందండి. అయ్యా, అంటే మీరు ఇంకా బాగా మాట్లాడతారు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చొద్దాం, ప్రిపేర్ అవుతారంటే. హాయ్ మ్యామ్. హాయ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇంత అందరు నన్ను మళ్ళీ చూస్తున్నారు మా వాళ్ళంతా. సో ఎలా అనిపిస్తుంది ఇట్లా రావడం? మీరు ఫుడ్ ఏనా, బాగా తింటారా? నేను ఫుడ్డియా అని అడిగే కన్నా వాళ్ళందరికీ తెలుసు ఫుడ్ ఎక్కడ ఉంటే. అంటే తినడం కోసం బతుకుతారు, బతకడం కోసం తింటారు. నేను తినడం కోసమే బతుకుతా. ఐ లవ్ ఫుడ్, ఐ ఎంజాయ్ ఫుడ్. అంటే రేపు ఉంటుందో లేదో తెలియదండి, ఇవాళ మంచి తినాలా పండాలి అంతే. ఏమంటారు? అంతేనా? అంతే, మీరు ఏ చెప్పారు కరెక్ట్. ఈరోజు అంత లేదు కానీ. సో ఎనీవే, కంగ్రాచులేషన్స్ రామ్ గణపతి గారు. And it's so nice to see all of my good friends here. Akash, so nice to see you. And hi Ronak. Hi. And Ajay garu aithe adu dirigi unnaru. Siggupadtundla meeru. And so nice to see Srilekha. Hi. So anyway, thanks to the media for coming here today. And manchi coffee shop, restaurant. Manaku biryani lu untayi kada ayana adiginattu. Chinese, Thai is especially. Thai? Yes. I love Thai food. Okay. You like Thai food? You like it? No, I know. You like it too. So yeah. పద్దాగా దొల్లుకున్నట్టు అయ్యానయ్యా, వద్దు. So anyway, I'm very happy to be here today and all the very best. And మీకు ఎప్పుడు మంచి ఫుడ్ తినాలనుకున్నా రండి. బిల్ దే పెయిడ్ నో. వాళ్ళ బ్రదర్స్ కూడా లక్ష్మణ్ గారు అండ్ హిస్ బ్రదర్ ఆల్సో కంగ్రాచులేషన్స్. అంటే వీళ్ళ అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలండి. కలిసి ఉంటారు, ట్విన్స్. రామ్ గారు, లక్ష్మణ్ గారు ట్విన్స్. అండ్ బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఒక నిజంగానే అది సినిమాలో లాగానే ఇది అతను మొత్తం టోటలీ రిలీజియస్ టైప్, స్పిరిచువల్ టైప్, మన టోటల్ ఫ్రాన్స్ రిటర్న్ టైప్. సో రామ్ గారితో నేను వర్క్ చేశాను, ఇదివరకు ఫ్యూచర్లో కూడా వర్క్ చేస్తాము. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అతని టేస్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అతని మైండ్ ఈజ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, అన్నీ చేయగలుగుతాడు. డైరెక్షన్, యాక్టింగ్, రైటింగ్, యానిమేషన్, డ్రాయింగ్. ఇప్పుడు ఆంటర్ప్రినర్ అయ్యాడు, ఇది రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. రామ్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఈ ప్రాఫిట్తో 10 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్. మీ కొంచెం ముందుకు వచ్చేయండి సార్ మీరు కూడా. సో హాయ్ మ్యామ్. హాయ్. సో మీరు కూడా మంచిగా ఫుడ్ అన్నీ అట్లా ఏమన్నట్టు, లేకపోతే డైట్ ఫాలో ఎందుకు మీరు చాలా తగ్గారు అనిపిస్తుంది? డైట్ సీక్రెట్ మీరు ఏంటి అన్నిటికీ ఫీల్ అవుతున్నారు అసలు? నాకు అందక మేడం బాగా ట్రోల్ చేస్తున్నారు అందరినీ. సో మీరు చెప్పండి మ్యామ్, ఏంటి మీ సీక్రెట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫుడీ, బట్ నచ్చింది ఇష్టంగా తింటాను. ఐఎమ్ చికెన్ ఫేవరెట్, అది అందరికీ తెలుసు, సినిమా ఫీల్డ్ మొత్తం తెలుసు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రామ్ గణపతి గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బికాజ్ రామ్ గణపతి గారు ఇప్పుడు ఈ రోజున కాఫీ లాంజ్ వాళ్ళ లాంచ్ అవ్వడం జరిగింది, 3 Keys స్పైస్ కిచెన్. బట్ అంతకు ముందర ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ ప్యాషనేట్ డైరెక్టర్. రాజయోగం, అలాగే తర్వాత ఈ అనే ఒక మూవీ తీశారు. బట్ రాజయోగంలో నేను ఒక సాంగ్ చేయడం జరిగింది. తనలో ఒక మంచి డైరెక్టర్, ఇంకా లోపల ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి, చాలా డైరెక్ట్ చేయాల్సిన ఇది ఉంది.
సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బట్ ఇది ఒక సైడ్ వరకే, బట్ యువర్ ద మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ 3 Keys Spice Kitchenలో ఇదేంటంటే డెఫినెట్గా స్టోరీస్ సిట్టింగ్స్ కానీ, తర్వాత ఏదైనా మాట్లాడుకోవడానికి కానీ, ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి కానీ మంచి ప్లేస్ అని నేను నమ్ముతున్నాను. సో అలా ఎక్కడ కలుద్దాము అని అనుకునేసరికి అందరికీ 3 Keys Spice Kitchen గుర్తు రావాలి, కాఫీ లాంచ్ గుర్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఎన్నో బ్రాంచ్లు మీరు పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ రామ్ గణపతి గారు అలాగే లక్ష్మణ్ రావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ అందరం కూడా. సో ఆయన దే ఆర్ ట్విన్స్. వాళ్ళ రాజీవ్ గారు చెప్పినట్టే బ్రదర్స్ అంటే ఇలా ఉండాలి అని అనిపించే బ్రదర్స్. లక్ష్మణ్ గారు ఎక్కడున్నా రావాలి. యా ఎలా వచ్చారు. సో దీస్ ఆర్ ద బ్రదర్స్ అంటే ఇలా ఉండాలని అనిపించేలా ఉంటారు. అంటే ఒకటే మాట ఒకటే తాటి మీద దీని మీద ఉంటారు. అండ్ గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒక చిన్న సాంగ్. అడిగే అడిగే ప్రాణం అడిగే తనకే నా ఇచ్చావని, అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని, పెదవుల మధ్య సరిహద్దే కరద్దే అని ముద్దే అడగకనే అలజడిలా అల్లే, మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కనికట్టే నీ కనులంసుని ఉంచావులే, ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకేను చేరితివే నన్నే చేరితివే వెతికే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Awesome. I love that song. నాకు చాలా ఇష్టమైన. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మధ్యలో మేడం కూడా ఒక 2 లైన్లు కలిపారు. సుమి మీరు కూడా సింగర్ అని తెలిసిపోయింది నాకు ఈరోజు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏంటి మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? దేవుగుడి మూవీ అండి, November 7th మేబీ రిలీజ్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ సర్. థ్యాంక్ యూ. 3 Keys గురించి ముందుగా రామ్ గారికి ఆయన సంకల్పానికి అంటే చాలామందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా, సో మాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ సంకల్పానికి భగవంతుడు ఆశీస్సులు కూడా తోడయ్యి మీకు మంచి లాభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు సార్ ముందుగా మన సార్ నమస్కారం సార్. మీకు కూడా అండి. రైట్. సో అతిథులందరికీ అలాగే మీడియా మిత్రులకి మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే అంత ఫుడ్డీ కాదండి, మట్టి తిన్నా లావ్ అవుతుంటాం. అది మాకేంటంటే రాగి ముద్ద నాటుకోడి ఇక్కడ దొరకవు, దొరుకుతాయా? సూపర్. అయితే మా ఆదినాయుడు గారిని కూడా తీసుకొస్తాం దేవుగుడి. ఇప్పుడు ఆయన ఉడిపి ఇటు తిరుగుతూ ఉంటాడు, నాన్ వెజ్ హోటల్స్ లేవని. అది ఎనివే అండి, మంచి కాఫీ లాంటి స్క్రిప్ట్స్ కానీ రావాలంటే ఇప్పుడున్న ఫుడ్కు హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. మీరు రాగి ముద్ద పెడితే మంచి ఫ్యాక్షన్ మూవీస్ కూడా వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.